తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఓ గిరిజనుడు స్థానిక రాజకీయ నాయకుడి ఇంట్లోకి పాము రావడంతో దాన్ని పట్టుకునేందుకు వెళ్తాడు. తర్వాత అదే ఇంట్లో చోరీ జరుగుతుంది. అయితే పాము పట్టడానికి వచ్చిన రాజన్నే ఆ దొంగతనం చేశాడని అతడిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. నేరం ఒప్పుకోమని తీవ్రంగా హింసిస్తారు. కుటుంబ సభ్యులను కూడా వేధిస్తారు. తర్వాత అతడు జైలు నుంచి తప్పించుకున్నాడని చెప్తారు. ఈ స్టోరీ ఏ సినిమాదో తెలుసు కదా, జై భీమ్. సూర్య నటించిన జై భీమ్ సినిమాలో కనిపించే ఓ సీన్, అలాంటి సీన్ కర్నూలులో జరిగింది. అంత కరెక్ట్గా కాకపోయినా విషయం మాత్రం దాదాపు అలాంటిదే. ఇద్దరు బావమర్దులను చోరీ కేసులో అరెస్టు చేసిన పోలీసులు 18 రోజులుగా పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించారు. కుటుంబ సభ్యులకు వీరి ఆచూకీ చెప్పకుండా, కోర్టు హాజరుపరచకుండా గోప్యంగా విచారించారు. వారిని చిత్రహింసలు పెట్టినట్టు కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. చేయని తప్పు ఒప్పుకోవాలని వేధించినట్టుగా సమాచారం. ఇంతకుముందు ఏం కేసులు లేవు సార్. ఇంతకుముందు ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. కానీ ఏం జరిగిందో తెలియదు. పట్టుకపోయినప్పటి నుంచి మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. డబ్బులు అయితే కట్టమని అడుగుతున్నారు. అంతకు మించి మాకైతే ఏం తెలియదు సార్. బయటనే నిలబడుతున్నాము. ఆ పిల్లలు చూపిస్తున్నాము, ఏడుస్తున్నారు. ఆ పిల్లలు మేము ఏడుస్తున్నాము. కరెక్ట్ 20 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము సార్. పోలీసుల అదుపులోకి తీసుకున్న వ్యక్తుల పేర్లు బాలకృష్ణ, మహేష్. సెప్టెంబర్ 12వ తేదీన అర్ధరాత్రి పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఓ చోరీ కేసులో అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత రోజు అంటే 13వ తేదీ పోలీసులను వారి కుటుంబ సభ్యులను వెళ్లి కలిశారు. కానీ బాలకృష్ణ, మహేష్ వివరాలు పోలీసులు చెప్పలేదని వాపోతున్నారు. 3 టౌన్ సిఐ మురళీధర్ రెడ్డి ఇతర సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ తప్పు తెలియకోకుండా, రిమాండ్ పంపించకుండా జైల్లోనే 20 రోజులు ఉంచుకుంటుంటే అన్యాయం కదా సార్. మేము అడిగినాము, ఏమైంది సార్, పంపిస్తారా, పంపిదంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తలేదు సార్. ఇంకా వాళ్ళని బెదిరియడం, వీళ్ళని బెదిరియడం, నీ కాడ ఇచ్చినారంటే నిజమేనా, ఒప్పుకోలే, 28 కేసులు ఉన్నాయి, ఒప్పుకుంటారా, ఒప్పుకోరా. పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో బాలకృష్ణ, మహేష్ కుటుంబ సభ్యులను లాయర్లను సంప్రదించారు. దీంతో కేసు మలుపు తిరిగింది. దీనిపై జడ్జి అడ్వకేట్ కమిషన్ ను ఏర్పాటు చేశారు. జడ్జి సెర్చ్ వారెంట్ విధించడంతో అడ్వకేట్ కమిషన్ రంగంలోకి దిగింది. కర్నూలు పోలీస్ స్టేషన్లో సర్చ్ చేసింది. కర్నూలు 3 టౌన్లోకి ప్రవేశించి అనుమానితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టింది. చివరికి న్యాయవాదుల జోక్యంతో బాలకృష్ణ, మహేష్ విడుదలయ్యారు. మా క్లయింట్ జే మాధవి ఎవరైతే ఉన్నారో తన భర్తను అలాగే తన బ్రదర్ ఇద్దరిని విడిపించాలని చెప్పని 4వ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఒక దావా వేయడం జరిగింది. ఒక పిటిషన్ ఫైల్ చేశారు సర్టిఫికేట్. దానికి గాను మాలిక్ బాషా గారిని అడ్వకేట్ కమిషనర్గా అపాయింట్ చేస్తూ గూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో సెర్చ్ చేసి ఒకవేళ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ ఉండి ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళని తీసుకొని వచ్చి మా ముందర ప్రొడ్యూస్ చేయండి అని చెప్పని ఒక వారెంట్ జారీ చేయడం జరిగింది. వాళ్ళని ఐడెంటిఫై చేసి మేము కన్సల్ట్ సిఐ గారి ద్వారా మేము వాళ్ళని కోర్టుకు సబ్మిట్ చేయాలి, మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని మేము బుకాయించగా అప్పుడు ఆయన మాకు ఇవ్వడం జరిగింది. అంతవరకు కూడా తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని నేను చెయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోకుండా అనే ఉద్దేశంలోనే తను ఉన్నాడు. మేము రిక్వెస్ట్ చేసాం చాలా టైం. దాని తర్వాత తను మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నేరం చేసిన ఏ ముద్దాయినైనా 24 గంటలలోపు జడ్జి ముందు ప్రవేశపెట్టాలి. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా 18 రోజుల నుంచి పోలీస్ కస్టడీలోనే బాలకృష్ణ, మహేష్లను ఉంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కిన 3 టౌన్ సిఐ మురళీధర్ రెడ్డిపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో సిఐ మురళీధర్ రెడ్డిపై పలు ఆరోపణలు ఉండడంతో అతడి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధిత బంధువులు డిమాండ్ చేస్తున్నారు.